అనుకున్నంతా జరిగింది. మనోడే మనకు వెన్నుపోటు పొడవటానికి కత్తులు నూరుతున్నాడు. తెలంగాణ దశాబ్ది ప్రగతిని చీకటి చేసే కుతంత్రాలకు రేవంత్ రెడ్డి బరితెగిస్తున్నాడు. సమైక్య పాలకుల కుట్రలను అమలు చేసేందుకు తెగబడుతున్నాడు. జిల్లాల పునర్విభజన పేరుతో పచ్చటి తెలంగాణ రాష్ట్రాన్ని నాటి సమైక్య రాష్ట్రపు ద్రోహకాలానికి నెట్టే కుట్ర చేస్తున్నాడు. జిల్లాల కుదింపు పేరుతో మళ్లీ హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేసే పన్నాగాలకు పదును పెడుతున్నాడు రేవంత్. జిల్లాల కుదింపు కుట్రలతో నిరుద్యోగులను మరోసారి దోకా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ఈ పాపాల భైరవుడు ఈనాటికి ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పైగా జాబ్ క్యాలెండర్ ఏదని అడిగిన పాపానికి నిరుద్యోగుల మీద ఖాకీలను ప్రయోగించి లాఠీ చార్జీలు చేయిస్తున్నాడు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడు. అయినా జెన్జీ తరహాలో నిరుద్యోగులు మెరుపు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ సర్కార్ అసమర్థతను నడి రోడ్డులో జనం ముందు నిలబెడుతున్నారు. జవాబు చెప్పే ముఖం లేక రేవంత్ రెడ్డి మరో కుతంత్రానికి తెరలేపాడు. అదే జిల్లాల విభజన పేరుతో నిరుద్యోగులకు మరో అన్యాయం. ఉద్యోగాల భర్తీని వాయిదా వేసేందుకు ఇది కాంగ్రెస్ షురూ చేసిన సరికొత్త నాటకం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ ఓండ్ర పెడుతున్న రేవంత్ రెడ్డి అదే ముసుగులో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు. గుంపు మేస్త్రికి పాలన అప్పగిస్తే తెలంగాణను కంపు చేస్తున్నాడు. పాలన చేతగాక పనికి మాలిన పంచాయతీలు పెట్టే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే కుతంత్రాలు పదునెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ సర్కార్ తమ అసమర్థతను సిగ్గు లేకుండా ఒప్పుకుంది. ఇదెక్కడి అన్యాయమని నిరుద్యోగులు నిలదీస్తే అసలు ఉద్యోగాల మాటే రాకుండా చేసేందుకే జిల్లాల కుదింపు పంచాయతీని ముంగటేసుకుంది. ఇప్పుడు జిల్లాల కుదింపు పేరుతో ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవని పరోక్షంగా సంకేతాలిచ్చింది రేవంత్ సర్కార్. అందుకే ముందస్తుగా ఉద్యోగాల వయో పరిమితి 64కు పెంచింది. బడ్జెట్ తగ్గించుకునేందుకే అన్ని బొంకుతున్నా జిల్లాల కుదింపులో అసలు మతలబు వేరే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టడమే హిడెన్ ఎజెండా. ఇప్పటికీ ఉన్న ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. వారి సర్దుబాటు సవాలుగా మారిందని నాటకాలాడుతారు. ఇకపై ప్రభుత్వ శాఖల్లో డిమోషన్లే తప్ప ప్రమోషన్లుండవు. ఇక కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకరం కానుందన్నమాట. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అసలు జిల్లాల పునర్విభజన అంశం ఏంటి? ఈ నాటకం మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది? రేవంత్ సర్కార్ అసలు ఎందుకు తీసుకొచ్చింది ఈ అంశాన్ని తెర మీదకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన వైఫల్యాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల నిరుద్యోగులు పెళ్లుబుకుతున్నటువంటి ఆగ్రహాన్ని మనం గత వారం 10 రోజులుగా చూస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆందోళన చేసి మాకు ఇచ్చిన హామీని అమలు చేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఎటుపోయింది, దానికి సపోర్ట్ చేసిన మేధావులంతా ఎటువారిపోయిందని చెప్పి నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తమ ఆందోళనను కొనసాగిస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు 1 రూపాయి కూడా వాటి గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఈరోజు జిల్లాలు పునర్వ్యవస్థీకరిస్తాం, జిల్లాలను మారుస్తాం, మండలాలు తీసేస్తామని ఊంకరింపులు చేస్తుండు. మంత్రులు ఒకవైపు ప్రకటన చేస్తా ఉంటే ముఖ్యమంత్రి ఏమో నేను సుప్రీంకోర్టు జడ్జితోని కమిటీ వేస్తున్నా అని చెప్తా ఉన్నాను. ఇది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఎందుకంటే ఒకవేళ జిల్లాలు పునర్వ్యవస్థీకరణ మొదలైతే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి జోనల్ సిస్టమ్ లో కానీ మిగతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కానీ అనేక మార్పులు చేయాల్సి వస్తుంది. ఈ మార్పులకన్నిటి కూడా రాష్ట్రపతి ఆమోదం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అయ్యేటువంటి అంశం. అంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తగొట్టడానికి ఇలా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం అనేటువంటి విషయాన్ని ఇవాళ మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రెండోది, కేసీఆర్ గారు ప్రజలకు పరిపాలన దగ్గర రావాలి, అధికారులందరూ కూడా దగ్గర ఉండాలి,
ప్రతి పనికి ప్రజలకి సౌలభ్యంగా ఉండాలని పరిపాలనా వికేంద్రీకరణ చేసింది. ఈ పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ఇలా ప్రజలు అనేక లాభాలు పొందుతున్నారు. తమ ఇంటి దగ్గరనే తమ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కలెక్టర్లు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, మెరుగైనటువంటి శాంతి భద్రతలతో ఇలా పరిపాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు పరిపాలన దగ్గరైంది. ఈ పరిపాలనను మరింత దూరం చేయడానికి, మరింత సంక్షోభం సృష్టించడానికి కూడా ఇలా పనిచేస్తున్నటువంటి అంశాన్ని మనకు చాలా స్పష్టంగా దీని ద్వారా కనబడతా ఉంది. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నేను చేస్తా అనేటువంటి దాంతో ఇవాళ కేసీఆర్ గారు తెచ్చినటువంటి ప్రజల సౌలభ్యాన్ని ఇవాళ మార్చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యగా ఇది మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ను తీసేస్తామని, ఇంకొకటి తీసేస్తామని ఇప్పటికే అనేక రకాలుగా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దీనివల్ల డెఫినెట్ గా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వస్తుంది, నిరుద్యోగ యువకుల్లో ఆగ్రహం వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఆర్థిక రంగం మీద కూడా దీని ప్రభావం పడుతుంది. ఏ జిల్లా పోతుందో, ఏ జిల్లా ఉంటుందో అని చెప్పి ఇప్పటికే రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినటువంటి సందర్భంలో రేపు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా భూముల అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఉద్యోగుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రమోషన్లు పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలనేటువంటి ప్రయత్నం ఒకవైపు కొనసాగిస్తూ, అట్లాగే ఉద్యోగుల్ని కంటిన్యూ చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టాలని ఎట్లయితే ప్రయత్నం చేస్తా ఉందో, ఈ జిల్లాల విభజన వెనుక కూడా నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టాలని నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మండలాల పునర్వ్యవస్థీకరణ ఎన్టీ రామారావు చేసిండు తెలుగుదేశం పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ, మాకు కానీ ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మండలాల వికేంద్రీకరణ వల్ల ప్రజలకు లాభం జరుగుతుందని మేము ఏ మండలాలను కూడా మార్చలేదు. అదనంగా మండలాలు చేసినాం, అదనంగా డివిజన్లు చేసినాం, ప్రజల ఆకాంక్షల కోసం జిల్లాలు చేసినాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి అవసరం ఉంటే ఇంకేమైనా మండలాలు పెంచొచ్చు, డివిజన్లు పెంచొచ్చు, జిల్లాలో పునర్వ్యవస్థీకరణ చేయొచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అనే ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగా ఈ పిచ్చి తుగ్లక్ పని చేస్తున్నాడని మేము స్పష్టం చేస్తాం. సార్, జిల్లాల కుదింపు పేరుతో తెలంగాణ దశాబ్ది ప్రగతిని చీకటి చేసే కుతంత్రం కాదంటారా ఇది? తప్పకుండా దీని వెనుక అనేక కోణాలున్నాయి. ఒక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెనుక అనేక కోణాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే జిల్లాల అభివృద్ధి ఎందొద్దు, ఆయన ఫ్యూచర్ సిటీలోనే భూములు కొనుక్కోవాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తప్ప జిల్లాలకు సంబంధించింది ఏది కూడా ఉండడానికి వీలు లేదనేటువంటి పద్ధతిలో ఆయన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఉన్న సిటీని అంతా ఫ్యూచర్ ను హరింపజేసి తనకున్నటువంటి ఫ్యూచర్ సిటీని మాత్రమే గొప్పగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొత్తం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, ఉద్యోగులకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల చాలా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటాయి. జిల్లాల కుదింపు అంశంతో అంటే హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేసే పన్నాగం కూడా పదును పెడుతున్నట్టు. మరి హైదరాబాద్ ఫ్రీ జోన్ అయితే హైదరాబాద్ నగరవాసులకు కావచ్చు, ఇన్వెస్టర్స్ కి కావచ్చు, లేదంటే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు జరిగే అన్యాయం ఏంటి సార్? ఇప్పుడు ఫ్రీ జోన్ వల్ల ఎంత అన్యాయం జరుగుతుందో ఆ రోజు తెలంగాణ ఉద్యమమే ఒక గీటురాయి. రేపు హైదరాబాద్ ఫ్రీ జోన్ అయితే కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి జిల్లా అస్తిత్వం మొత్తం కూడా కుప్పగొలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ పేరు లేకుండా చేయడానికి జరుగుతున్నటువంటి అస్తిత్వ దాడి మీద ఇప్పటికే అనేక మంది అనేక రకాల పోరాటాలు చేస్తా ఉన్నారు. రేపు హైదరాబాద్ ను 300 డివిజన్లు, 3 కార్పొరేషన్ చైర్మన్లుగా, 3 జిల్లాలుగా విభజించి రకరకాలుగా ప్రయోగాలు చేసి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున దీని వెనుక అనేక కుట్ర కోణాలు ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి ఇప్పుడున్న జిహెచ్ఎంసీ మీద చాలా అప్పులు తీసుకొచ్చిండు ఈ 2 సంవత్సరాల కాలంలో. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఒక కార్పొరేషన్ ఉంటే అప్పులు ఉంటాయని, మిగతా 2 కార్పొరేషన్ చేయడం వల్ల అప్పులు పుడతాయని రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము మా పార్టీగా కేటీఆర్ గారు ఇప్పటికే ప్రకటించారు. వీటి మీద ఒక సమగ్రమైనటువంటి ప్రజా విధానాన్ని మేము ప్రకటిస్తాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అసలు కేసీఆర్ జిల్లాలను పెంచిందే తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలన్న ఆలోచనతో. జోనల్ వ్యవస్థతో స్థానికులకే ఉద్యోగ హక్కులు దక్కేలా చేశారు. అంటే మా ఉద్యోగాలు మాకేనన్న తెలంగాణ బిడ్డల ఆకాంక్షను కేసీఆర్ సాకారం చేశారు. ఇది జీర్ణించుకోలేని సమైక్య కుట్రదారులకు ప్రతినిధిగా నేడు రేవంత్ రెడ్డి జిల్లాల కుదింపు కుట్రలకు పాల్పడుతున్నాడు. జిల్లాల కుదింపుతో ఉద్యోగాల భర్తీ మళ్లీ మొదటికి రానుంది. జోనల్ వ్యవస్థకు మార్పులంటే మళ్లీ కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం అవసరం. అంటే ఇప్పుడు జిల్లాలను కుదించి వాటికి కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం లభించేదాకా
ఉద్యోగాల భర్తీ లేనట్టే లెక్క. అంటే ఈ దఫా కాంగ్రెస్ పాలన ఒడిసేదాకా నో జాబ్ క్యాలెండర్, నో జాబ్స్ అన్నమాట. ఎంత మోసం, ఎంత దగ! నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేసే కాంగ్రెస్ దుష్ట పన్నాగం ఇది.